ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అయిపోయింది, అంతా అయిపోయింది. విజయసాయిరెడ్డి పని అయిపోయిందని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ఆయన నెల్లూరు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా ఆయన రాజకీయ భవిష్యత్తుకు తాడేపల్లి ప్యాలెస్ లోని పెద్దలు హోల్సేల్ గా సున్నం కొట్టేశారని సదరు వర్గం పేర్కొంటుంది. వరుసగా 2 సార్లు ఆయన ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారని, కానీ రానున్న ఎన్నికల్లో ఆయన నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఖరారు చేశారని, దీంతో ఆయన తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుపుతున్నారని, దాంతో ఆయన గెలుపు అంత ఈజీ కాదని చెబుతున్నారు. ఎందుకు అంటే గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు ఫ్యాన్ పార్టీ ఖాతాలోకి వచ్చి పడ్డాయని, కానీ నేడు ఆ పరిస్థితి అయితే జిల్లాలోనే లేదని వివరిస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే పార్టీ వీడి సైకిల్ పార్టీలో చేరిపోయారని, ఇక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీగా పంపారని, మరోవైపు ఆయన బాబాయ్ నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ సైతం ఇటీవల తన అనుచరులతో కలిసి చంద్రబాబు చేతుల మీదుగా పసుపు కండువా కప్పేసుకున్నారని, అలాగే జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన నియోజకవర్గం సర్వేపల్లి వీడి జిల్లాలోని ఇతర అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించి గెలిపించే పరిస్థితి అయితే లేదని, ఇక కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఉన్నామంటే ఉన్నాం లేదంటే లేదు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉందని, ఆయన ఫ్యాన్ పార్టీలో సూపర్ సీనియర్ అయినా ఆయన జగన్ కేబినెట్ లో జాక్పాట్ మినిస్టర్ పోస్టు కొట్టలేకపోయారని, కానీ అదే జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి సైతం మంత్రిగిరి కొట్టేశారని, దీంతో జగన్ పై ఆయనకు పీకల దాకా కోపం ఉందన్న ఓ చర్చ అయితే జిల్లాలో కొనసాగుతోందని, ఇక జిల్లాలోని ఇతర అసెంబ్లీ స్థానాల్లో సైతం ఫ్యాన్ పార్టీ నేతల్లో ఇదే తరహా అసంతృప్తి తారాస్థాయిలో ఉందన్న ఓ ప్రచారం అయితే జరుగుతోందని అంటుంది. అదే కాక జిల్లాలో పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని, అలాంటి వేళ జిల్లాకు విజయసాయిరెడ్డి ఎన్నికల వేళ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఏ విధంగా తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తారన్న ఓ చర్చ అయితే పార్టీలోని సదరు వర్గంలో కొనసాగుతోంది. మరోవైపు నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డితో కలిసి అదే పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఫ్యాన్ పార్టీ వీడి సైకిల్ పార్టీలోకి జంప్ కొట్టేశారని, ఆ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతి రెడ్డి పసుపు కండువా కప్పేసుకున్నారని, అయితే నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని పేర్కొంటోంది. ఎందుకు అంటే వేమిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని, ఒకానొక సమయంలో ఆయన జేబులోంచి సొంత నిధులను తీసి అందుకోసం వినియోగించారని గుర్తు చేస్తోంది. కానీ విజయసాయిరెడ్డి అలా కాదని, దాదాపుగా ఓ దశాబ్దం పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉండటమే కాకుండా పార్టీ సైతం అధికారంలోనే ఉన్నా ఆయన తన సొంత జిల్లా నెల్లూరులో ఒక్క అభివృద్ధి పని చేయలేదని, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మాత్రం జగన్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఢిల్లీ వేదికగా ఆయన ఎన్ని చక్రాలు తిప్పాలో అన్ని చక్రాలు తిప్పారని, అంతేకాని జిల్లాకు ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడా బోతద్దం పెట్టి వెతికినా కనిపించదని సదరు వర్గం స్పష్టం చేస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా సొంత జిల్లాకే ఏమీ చేయలేదని ఈ పెద్ద మనిషి రానున్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచి ఏం చేస్తారని సదరు వర్గం ప్రశ్నిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో విజయసాయిరెడ్డి ఓటమి పాలైతే ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమిటన్న ఓ చర్చ సైతం వర్గంలో హల్చల్ చేస్తోంది. నెల్లూరు ఎంపీగా తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అనుకున్నారని, కానీ ఆ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో కలత చెందిన ఆయన ఆ పార్టీ వీడి సైకిల్ పార్టీలోకి జంప్ కొట్టేశారని, దీంతో ఎంపీ టికెట్ విజయసాయిరెడ్డి సమీప బంధువు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న పి శరత్చంద్రారెడ్డి పేరు తెరపైకి వచ్చిందని, అయితే శరత్చంద్రారెడ్డి అభ్యర్థిత్వంపై జిల్లాలోని పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరకు విజయసాయిరెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించారని, అయితే నెల్లూరులో గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేసుకునే ఆయన రాష్ట్రంలో పార్టీ గెలుపు కోసం చక్రం తిప్పే ఛాన్స్ ను మాత్రం ఆయన ఖచ్చితంగా మిస్ అవుతున్నారని, దీంతో రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారం అందుకోవడం దేవుడెరుగు, నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి గెలవడం మాత్రం కల్లా అన్న ఓ అభిప్రాయాన్ని ఆ పార్టీలోని ఓ వర్గం బల్లగుద్ది మరీ స్పష్టం చేస్తుండటం గమనార్హం. రానున్న ఎన్నికల్లో విజయసాయిరెడ్డి మార్కు లేకుండా గెలుపు సాధించాలని తాడేపల్లి ప్యాలెస్ లోని పెద్దలు కృత నిశ్చయంతో ఉన్నారని, ఆ క్రమంలో విజయసాయిరెడ్డిని నెల్లూరు జిల్లాకు పరిమితం చేశారన్న సదరు వర్గం పక్కా క్లారిటీగా స్పష్టం చేస్తోంది.